హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో మనం ఈ వీడియోలో సో గత టెట్కి సంబంధించిన ఇంగ్లీష్లో అడిగిన ప్రశ్నలు. సో ఇక్కడ మీరు చూస్తున్నారండి, తెలంగాణ టెట్ ప్రీవియస్ పేపర్ 2024 హెల్డ్ ఆన్ 30/5/2024. అంటే పోయిన టెట్లో ఇంతకుముందు జరిగిన మే నెలలో జరిగిన టెట్లో ఇంగ్లీష్కి సంబంధించిన ఎస్జిటి పేపర్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది, మరి ఆ క్వశ్చన్స్ ఏంటి, దాని ఆన్సర్స్ ఏంటి. ఎందుకంటే మనం మోడల్ పేపర్, మీరు ఆల్రెడీ పూర్తి మోడల్ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చూస్తూ వెళ్ళండి. అండ్ ఇది కేవలం ఇంగ్లీష్ కోసమే, అది కూడా మెయిన్గా గత మేలో జరిగిన పేపర్. సో ఇది కూడా మనకు సెషన్ వన్ ప్రొద్దున, ఆ టైంలో ప్రొద్దున పూట జరిగింది. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం మార్క్స్ టెట్లో మీకు తెలిసిందే 150, నెంబర్ ఆఫ్ బిట్స్ కూడా 150 ఉంటాయి. టైం అనేది 2 hours 30 minutes ఉంటుంది. ఎస్జిటి వాళ్ళకు ఫస్ట్ అనేది మీకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఉండబోతుందండి, అది 30 marks ఉంటుంది. ఆ తర్వాత తెలుగు అనేది ఇంకో 30 bits 30 marks ఉంటుంది. అంటే క్వశ్చన్ నెంబర్ 61 నుండి మనకు లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అనేది మొదలవుతుంది. అందరికీ ఇది కామన్గా ఉంటుంది. సో మరి నేను ఆల్రెడీ మోడల్ పేపర్ చెప్పినప్పుడు చెప్పాను, తెలుగులో కానివ్వండి, ఎస్జిటి వాళ్ళకి కానీ, ఎస్ఏ వాళ్ళకి కానీ, పేపర్ 1 వాళ్ళకైనా, పేపర్ 2 వాళ్ళకైనా, తెలుగులో కానివ్వండి, ఇంగ్లీష్లో కానివ్వండి, పేరాగ్రాఫ్స్ క్వశ్చన్ ఇస్తాడండి అని చెప్పాను. పేరాగ్రాఫ్ క్వశ్చన్ నేను చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఇచ్చాడు. కంపల్సరీ ఆ పేరా నుండి 4 or 5 క్వశ్చన్స్ అడుగుతాడు, 4 లేదా 5 ప్రశ్నలు. మరి ఇక్కడ చూడండి, పేరాగ్రాఫ్ కాంప్రహెన్షన్ అండి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ 61 to 65. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ఎప్పుడైనా ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పుడైనా మీరు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండబోతున్నాయి మనకి ఇక్కడ. అంటే ఇవి మనము చదవకపోయినా అటెంప్ట్ చేయగలిగే క్వశ్చన్స్, జనరల్ మనకున్న నాలెడ్జ్తోని. సో 5 క్వశ్చన్స్ అంటే 5 marks ప్రాపర్గా పారాగ్రాఫ్ ద్వారా మనం చూసి రాస్తే 5 marks వస్తాయి మనకి ఇక్కడ, క్వశ్చన్ నెంబర్ 61 నుండి 65 వరకు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పారాగ్రాఫ్ అన్న వెంటనే నేను క్వశ్చన్ దగ్గరికి వచ్చాను, ఎందుకంటే మీరు కూడా అలానే చేయాలి ఎగ్జామ్ టైంలో. పారాగ్రాఫ్ అన్న వెంటనే మళ్ళీ పారాగ్రాఫ్ చదవకండి, ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చూడండి, ఆ తర్వాతనే పారాగ్రాఫ్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, అక్బర్ కన్సల్టెడ్ హిస్ క్లెవర్ జెస్టర్ బీర్బల్ టు. సో మరి అక్బర్ కన్సల్టెడ్ హిస్ క్లెవర్ జెస్టర్ బీర్బల్ టు మేక్ ఫన్, సెండ్ హిమ్ టు ద నైబర్స్ కింగ్డమ్, టేక్ అడ్వైస్, గివ్ ఏ పోర్ట్ఫోల్ విజ్డమ్. ఒక ఆన్సర్ అనేది మనం ఎట్లా తెలుసుకోవాలంటే ఇక్కడ పారాగ్రాఫ్ అప్పుడు చూడండి, కింగ్ అక్బర్ రిసీవ్డ్ ఏ లెటర్ ఫ్రమ్ ద నైబరింగ్ కింగ్ ఆస్కింగ్ ఫర్ ఏ పోర్ట్ఫోల్ ఆఫ్ విజ్డమ్. ఇక్కడ వచ్చింది ఆస్కింగ్ ఏ పోర్ట్ఫోల్ ఆఫ్ విజ్డమ్. హీ ఇన్ టర్న్ కన్సల్టెడ్ హిస్ క్లెవర్ జెస్టర్ బీర్బల్. ఇక్కడ చూసినా కన్సల్టెడ్ హిస్ క్లెవర్, అంటే మనకి ఇక్కడ ఆ డైరెక్ట్ క్వశ్చన్ చదవడం వల్ల దొరికిపోయింది. ఒకవేళ ఫస్టే పేరాగ్రాఫ్ మొత్తం చదివినా కూడా మళ్ళీ పేరా చదవాల్సిందే, కాబట్టి ఇది ఆన్సర్. ఇది గేవ్ ఏ పోర్ట్ఫోల్ విజ్డమ్ అనేది దాని యొక్క మెయిన్ ఆన్సర్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యాజ్ పర్ ద కింగ్స్ నోట్ ద పోర్ట్ సెంట్ టు ద నైబరింగ్ కింగ్ కంటైన్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్, దీన్ని నేను ఎక్కువగా లాగట్లేదు ఎందుకంటే వీడియో ల్యాగ్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 61, 62, 63 కూడా, ద నైబరింగ్ కింగ్ వాజ్ రియలైజ్డ్ హిజ్ మిస్టేక్స్, ద మిస్టేక్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఏ పోర్ట్ఫోల్ విజ్డమ్. సో మనకు ఇలానే క్వశ్చన్స్ అడగబోతున్నాడు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు 64th క్వశ్చన్ కూడా, యాజ్ పర్ ద పేరా ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్లా కూడా అడుగుతాడండి. పారాగ్రాఫ్లో ఉన్న స్టేట్మెంట్స్లో నుండి కానిది, అంటే ఇందులో ఒకటి పారాగ్రాఫ్లో సంబంధించిన మీనింగ్ ఉండదు, స్టేట్మెంట్స్ అన్నీ సమానంగా ఉంటాయి. ఇక్కడ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకండి. ద నైబరింగ్ కింగ్ వాస్ అంటే దానికి సంబంధించిందే, పేరాకి సంబంధించిందే, కానీ ఇంగ్లీష్ అనేది ఎంత గమ్మత్తైన లాంగ్వేజ్ అంటే మనకి ఇక్కడ ఒక చిన్న వర్డ్ వల్ల కూడా పూర్తి సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. దీన్ని కంపల్సరీ మీరు పూర్తిగా ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. 1కి 2 సార్లు ఈ ఆప్షన్స్ని బాగా చూడాలి, చూసినప్పుడే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇక నెక్స్ట్ మనకు చూసినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 64 వరకు 65 వరకు అదే ఉంది. హీ బెగ్డ్ ద ఎంపరర్ టు ఫర్గివ్ హిమ్, హూమ్ డస్ హీ రెఫర్ టు హియర్. హీ బెగ్డ్ అంటే పారాగ్రాఫ్లో ఒక దగ్గర పేరా లేనప్పుడు ఓన్లీ హీ షీ వాడతాడు, ఇందులో హీ ఏంటి షీ ఏంటి ఎట్లాంటి అడుగుతాడు. ఇంకా ఇవే కాకుండా పారాగ్రాఫ్లో ఉన్న ఒక వర్డ్ని ఇచ్చి దాని యొక్క మీనింగ్ ఏంటి, దాని యొక్క ఆపోజిట్ వర్డ్ ఏంటి,
అని కూడా అడుగుతాడండి. కాబట్టి ఇవి 65 క్వశ్చన్స్ వరకు ఒక 5 మార్క్స్ ఈ విధంగా వస్తాయి. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 66. ఫిజియోథెరపీ కెన్ డాష్ సమ్ టైమ్స్ ఆఫ్ పెయిన్. ఫిజియోథెరపీ కెన్ డాష్. కంప్లీట్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ ఆప్షన్ అంటున్నాడు. అంటే ఫిజియోథెరపీ అంటే ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటిది? లెసనా, లెస్సేనా, లెస్సరా, లెస్సా. ఇక్కడ చూడండి ఫిజియోథెరపీ కెన్ లెసన్ సమ్ టైమ్స్ ఆఫ్ పెయిన్. చూసారా ఇక్కడ ఎట్లా అంటే ఇది ఎంత గ్రామర్ మీద పట్టు ఉంటే కానీ మనం చేయగలుగుతాం. అండ్ ఐ అజ్యూమ్డ్ దట్ యు వర్ యాన్ ఎక్స్ట్రోవర్ట్. చూస్ ద యాంటోనిమ్. ఇక్కడ చూసారా యాంటోనిమ్ అడుగుతున్నాడు. అంటే ఆపోజిట్. ఎక్స్ట్రోవర్ట్కి యాంటోనిమ్ ఏంటి? ఆపోజిట్ వాట్? ఇంట్రోవర్ట్. ఎక్స్ట్రోవర్ట్ అంటే బయటికి మాట్లాడేవాడు. ఇంట్రోవర్ట్ అంటే లోపటనే అతను మదన పడే వ్యక్తి, ఎక్కువ చెప్పలేడు. ఐడెంటిఫై ద పార్ట్ దట్ కంటైన్స్ ఆర్ ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. ద పోలీస్ డిటెక్టివ్ కేర్ఫుల్ కలెక్టెడ్ ద శాంపుల్స్ ఫర్ డిఎన్ఏ టెస్టింగ్. ఇందులో కేర్ఫుల్ కనెక్టెడ్ అనేది ప్రాపర్గా లేదు. ఇట్లాంటివి కూడా ఇచ్చి ఈ సెంటెన్స్లో ఎర్రర్ కనెక్షన్ ఉన్నది ఏంటి అంటే ఎర్రర్ అంటే రాంగ్, మిస్ప్లేస్డ్ అయింది ఏంటి అంటే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఇట్లాంటి క్వశ్చన్ కూడా అడుగుతాడు. సో మరి మీరు ఇక్కడ క్వశ్చన్స్ చూడడమే దానికి ఆన్సర్ ఏమి కాదు ఫ్రెండ్స్. క్వశ్చన్ పేపర్లో ఉన్న 30 క్వశ్చన్లో మనకిచ్చిన సిలబస్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు మీరు ఫస్ట్ ప్రిపరేషన్కి వెళ్ళే ముందు క్వశ్చన్ పేపర్ని చూడండి. ఏ కోణం నుండి అడుగుతున్నాడు, ఎక్కడి నుండి అడుగుతున్నాడు, ఏ పార్ట్ నుండి ఒక్కొక్క మార్క్ వస్తుంది అని తెలుసుకుంటేనే కానీ మనము ఈజీగా తెలుసుకోవచ్చు. ఏదంటే సరే బుక్ తెచ్చుకున్నామా, సిలబస్ చూసుకున్నామా, చదువుకుంటూ వెళ్ళామా, దిస్ ఈజ్ నాట్ అండి. క్వశ్చన్కి మనం ఏ విధంగా ఆన్సరింగ్ చేయగలుగుతున్నాం, ఎట్లా అడుగుతున్నాం అనేది అది కంపల్సరీ తెలుసుకోవాలని వీడియో చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 69. డోంట్ సే ఎ వర్డ్ దిస్ సెంటెన్స్ ఇండికేట్స్. క్వశ్చన్ నెంబర్ 69 చూడండి. డోంట్ సే ఎ వర్డ్ దిస్ సెంటెన్స్ ఇండికేట్స్. డోంట్ సే ఎ వర్డ్ ఇది ఏంటి మరి? ఇది కమాండా, క్వశ్చనా, సీకింగ్ పర్మిషనా, రిక్వెస్టా? డోంట్ సే ఎ వర్డ్ అని చెప్తున్నాడు అంటే కమాండ్ చేస్తున్నాడు, చెప్పద్దు అని. సో ఇది కమాండ్. సో మరి రిక్వెస్ట్ అని కూడా అన్నా కూడా రాంగ్ అయిపోతుంది. పిక్ ద గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. చూసినా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇంతకుముందు 69th క్వశ్చన్లో ఇది ఏంటి, దేనికి సంబంధించిన వర్డ్ ఇది అని కూడా అడుగుతున్నాడు. సో ఇంకా తర్వాత మనకు పిక్ ద గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. గ్రామటికల్గా ఇన్కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ ఏంటి? ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం మనకు ఎక్కడ వర్డ్స్ వాడాలో అనేది తెలుసు కదా. సో అది. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 70లో ద చిల్డ్రన్ ఆర్ ఎక్సైటెడ్ టు సీ అన్ ఎలిఫెంట్ ఎట్ ద జూ. Elephant needs extensively land areas to survival. ఇక్కడ మనకు కరెక్ట్ అడగట్లేదు. మీరు ఇక్కడ చూడండి ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అంటే ఇక్కడ బి అనేది ఇన్కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ ద లార్జెస్ట్ లివింగ్ ల్యాండ్. నెక్స్ట్ ఇట్లా మీరు చూసుకుంటూ వెళ్ళండి. నేను వీడియోని ల్యాగ్ చేయట్లేదు, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పూర్తిగా చూడండి. చూస్ ద ఆప్షన్స్ దట్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం. టు బెల్ ద క్యాట్. ఆ ఇడియం ఇది ఒక ఇడియం. టు బెల్ ద క్యాట్ అనేది ఒక ఇడియం అయితే దీనికి ఒక మంచి ఆప్షన్ చూస్ చేయండి అనేసి. టు చేజ్ ఎ క్యాట్, టు ప్లే విత్ ఎ క్యాట్, టు హ్యావ్ ఎ కంఫర్ట్, టు ఫేస్ ఎ రిస్క్. సో ఆన్సర్ ఈస్ టు ఫేస్ ఎ రిస్క్. టు బెల్ ద క్యాట్ అనేది ఒకటి అయితే ఇది హిందీలో ముహావరే అంటారు కదా. సో నాకు తెలిసి అదే అనుకుంటా. ఇది ఆ విధంగా. సో దాని యొక్క ఇడియమ్స్ అంటారు కదా మనకు 10th క్లాస్లో 9thలో అలా ఉంటుంటాయి. ఎందుకు 6th 7th దానిలో కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇది టు ఫేస్ ఎ రిస్క్ అనేది ఆన్సర్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ చూడండి కరెక్ట్లీ స్పెల్లింగ్ని కరెక్ట్ చేయడం ఫ్రెండ్స్. ఇక్కడ ఇక కరెక్ట్ స్పెల్లింగ్ని కూడా పరిశీలించాలి మనం. యాక్సిలరేట్ ఇచ్చాడు, యాక్సిలరేట్ చూడండి ACCELERATE అనేది కరెక్ట్ వర్డ్. ఇక్కడ చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం మనం, కానీ మనకు ప్రాపర్గా స్పెల్లింగ్ తెలిసినప్పుడే ప్రాపర్గా పెట్టగలుగుతాం మనం. సో ఆన్సర్ ఈజ్ ACCELERATE. ఆప్షన్ 2 అవన్నీ అయితే కాదు. క్వశ్చన్ నెంబర్ 73 చూడండి. థీవ్స్ డాష్ ద హౌస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. థీవ్స్ ఏం చేశారట మరి? బ్రేకప్పా, బ్రోక్అవుటా, బ్రోక్ ఇంటూ బ్రోక్ డౌనా? మరి బ్రోక్ ఇంటూ ఒకసారి పెట్టి చూద్దాం ఈ వర్డ్. థీవ్స్ బ్రోక్ ఇంటూ ద హౌస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది నైట్. ఓ ఇది కరెక్ట్ ఆన్సర్ అంట. సెవెంత్ క్వశ్చన్. వి నో డాష్ he was honest. We know dash this he was honest, then he was honest, about he was honest. No, we know that he was honest is the correct answer. The B is the correct answer. 2. 74th one. నెక్స్ట్ తర్వాత 75th చూడండి.
నెగ్లిజెన్స్ కాజెస్ మెనీ సీరియస్ యాక్సిడెంట్స్. సెలెక్ట్ ద ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. సో ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. నెగ్లిజెన్స్ కాజెస్ మెనీ సీరియస్ యాక్సిడెంట్స్. నెగ్లిజెన్స్గా ఉండడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో. మెనీ సీరియస్ యాక్సిడెంట్స్ ఆర్ కాజ్డ్ బై నెగ్లిజెన్స్. అదే అనేది ఆన్సర్ నెంబర్ 1. మరి వేరే ఏమి ఇచ్చాడు ఒకసారి ఆప్షన్స్ కూడా చూద్దాం. మెనీ యాక్సిడెంట్స్ సీరియస్ ఆర్ కాజ్డ్ బై నెగ్లిజెన్స్. మెనీ సీరియస్ అంటే మీనింగ్ఫుల్గా లేదు. క్వశ్చన్ నెంబర్ 76 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్. సో మరి ఇక్కడ మన ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఏంటో గమనించాలి మనం. సో ఇది డూ యూ లైక్ రీడింగ్ బుక్స్ ఆర్ వాచింగ్ మూవీస్. ఇది అనేది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటున్నాడు. ఇక్కడ వేరే సెంటెన్స్ కూడా ఇచ్చాడు. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకొని చూడండి దీన్ని. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మెనీ డాష్ హ్యాడ్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ ద ఫెస్టివల్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ ఆప్షన్. స్వీట్ డిషెస్. కానీ ఇక్కడ చూడండి స్పెల్లింగ్స్లో మిస్టర్ స్వీట్స్ డిషెస్ అని ఇచ్చాడు. మనం ప్రాపర్గా గెస్ చేయాలి. ఇక్కడ చూసారా ఎట్లా ఉందో, ఎంత కన్ఫ్యూజన్గా ఆప్షన్స్ ఇస్తున్నాడో మనకి ఎగ్జామినర్. సో ఇక్కడ ఆప్షన్ ఈజ్ మెనీ స్వీట్ డిషెస్. స్వీట్స్ డిషెస్ ఇది రెండు కూడా రాంగ్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 78 చూసుకున్నట్టయితే యు ఆర్ మై ఫ్రెండ్ వెరీ బెస్ట్ ఫ్రెండ్. చూస్ ద కరెక్ట్లీ ప్రొనౌన్స్డ్ సెంటెన్స్. మరి ఇక్కడ పెట్టిన దానిలో క్వశ్చన్లో ప్రాపర్గా ప్రొనౌన్స్ అయిన సెంటెన్స్ ఏంటిది? నెంబర్ 1 చూసుకున్నట్టయితే యు ఆర్ మై ఫ్రెండ్ వెరీ బెస్ట్ ఫ్రెండ్. యు ఆర్ మై ఫ్రెండ్ వెరీ బెస్ట్ ఫ్రెండ్ కామా పెట్టి ఉన్నాడు. యు ఆర్ మై ఫ్రెండ్ వెరీ బెస్ట్ ఫ్రెండ్. యు ఆర్ మై ఫ్రెండ్ వెరీ బెస్ట్ ఫ్రెండ్. మరి ఇక్కడ దగ్గరగా ఉన్నాయి ఏంటి అంటే మనకు 2 దగ్గరగా ఉన్నాయండి. ఇక్కడ ఒకటేమో 2 and 4. కానీ ఇక్కడ 4లో ఫుల్ స్టాప్ పెట్టాడు, కానీ అక్కడ చూస్ కరెక్ట్ మనకు కామా పెట్టాడు. అంటే ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ మీద కూడా మనకు ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ 79th క్వశ్చన్ చూడండి. గివ్ ద గిఫ్ట్ టు డాష్ కమ్స్ ఫస్ట్. హూ ఎవర్ కమ్స్ ఫస్ట్. వాట్ ఎవర్, హూమ్ ఎవర్, విచ్ ఎవర్. ఇక్కడ మనం విచ్ ఎవర్ అయితే ఉండదని చెప్పేసి హూమ్ అనుకుంటాం. గివ్ ద గిఫ్ట్ టు హూమ్ ఎవర్ కమ్స్ ఫస్ట్. నో అది కాదు. హూ ఎవర్ ఫస్ట్ కమ్స్ ఫస్ట్. 88 క్వశ్చన్ చూడండి. ఏ హ్యాండ్ రైటింగ్ దట్ కెనాట్ బి రెడ్ అనేది అదేంటిది? ఏ హ్యాండ్ రైటింగ్ దట్ కెనాట్ బి రెడ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇవన్నీ చూస్తూ వెళ్ళండి. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు క్వశ్చన్ నెంబర్ 82 నుండి 83, 84, 85 వరకు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. ఇక క్వశ్చన్ నెంబర్ 85 చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నుండి మెథడాలజీ స్టార్ట్ అవుతుందండి ఫ్రెండ్స్. తెలుగులో కానీ ఇంగ్లీష్లో స్టార్ట్ కానీ మీకు మెథడాలజీ ఉంటుంది. ఒక 6 మార్క్స్ అనేది మెథడాలజీ ఉంటుంది. సో అవి మెథడాలజీ సంబంధించిన 6 బిట్స్ ఇవి. సో ఇక్కడ చూడండి. సో మరి ఇంగ్లీష్ బోధనా పద్ధతులకు సంబంధించింది. సో ఇక్కడ మరి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఏంటంటే హౌ వెల్ డిడ్ ఐ అండర్స్టూడ్ దిస్ యూనిట్ అనేది ఒక ఉండబోతుంది. అది ఇట్లా మూల ఎన్సీఈఆర్టీ అట్ట మీద ఏమని ఉంది, ఆ బుక్కి సంబంధించిన ఫస్ట్ పేపర్లో ఏముంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు ఫ్రెండ్స్. చాలా డీప్గా అడగబోతున్నాడు క్వశ్చన్స్. మీరు గమనించండి, అనుకున్నంత ఈజీగా ఏమి ఉండదు. కానీ మీరు ట్రై చేస్తే ప్రతిదీ ఈజీ అండి. 86 ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ ఐసిక్యుయేషన్. సో మరి ఇది ఏంటి? ఇది మీరు కాన్షియస్ ప్రాసెస్ అంట. ఇది మన మెథడాలజీ చదివితేనే మనకు వస్తుంది. యూనివర్సల్ గ్రామర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ చామ్స్కై. సో మరి ఈ విధంగా 88 ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ రీడింగ్ ఆల్ అలౌడ్. గట్టిగా చదవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఇంప్రూవ్స్ ప్రొనౌన్సియేషన్ అండ్ ఆర్టిక్యులేషన్. ఇది ఒకటి. అండ్ క్వశ్చన్ నెంబర్ 89 చూసుకున్నట్టే ఇన్ ఇండియా ఇంగ్లీష్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ దిస్ ద గవర్నర్ జనరల్స్ రూల్. అది ఏదంటే లార్డ్ విలియం బెన్స్టిక్. నెక్స్ట్ 90th క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకు లాస్ట్ క్వశ్చన్ అండి ఇంగ్లీష్ అనే ఈ బిట్లో 30 మార్క్స్లో. ద ఫాలోయింగ్ ఈజ్ లీస్ట్ ఇంపార్టెంట్ వైల్ చూసింగ్ ద చిల్డ్రన్ లిటరేచర్. అదేంటంటే మనకు రెప్యుటేషన్ ఆఫ్ ద రైటర్ అనేది అది. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇంతవరకు చూస్తూనే ఉన్నారు. ఇది ఎస్జిటికి సంబంధించిన పేపర్ 1 గత మే నెలలో జరిగిన టెట్కి సంబంధించిన పేపర్. ఆల్రెడీ మనం 30 చూసాము. ఇందులో మీరు ఈజీగా అంటే ఇక్కడ మనం గమనించండి ఫ్రెండ్స్, పారాగ్రాఫ్ నుండి ఒక 5 క్వశ్చన్లు రాబోతున్నాయి. సో 5 క్వశ్చన్లు మీరు పారాగ్రాఫ్ చూసే రాయాలి. 5 మార్క్స్ మీరు ప్రాపర్గా చదివితే వచ్చేస్తుంది. స్పెల్లింగ్ కరెక్షన్ కానివ్వండి, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కానివ్వండి, అలాగే పారాగ్రాఫ్ని ప్రాపర్గా పెట్టడం, ఎర్రర్ కరెక్షనింగ్ కానివ్వండి, వర్డ్స్ సూటబుల్ వర్డ్స్ని చూస్ చేయడం కానివ్వండి. ఇది ఇట్లా ఈ విధంగా ఒక 24 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత అంటే ఈ 5 కాకుండా ఇవి అన్నీ కలిపేసుకొని చెప్తున్నాను. లాస్ట్ 6 క్వశ్చన్ అనేది మెథడాలజీ నుండి రాబోతున్నాయి. కాబట్టి ఈ లాస్ట్ 6 క్వశ్చన్స్ మీ మెథడాలజీని చూసుకోండి. సిలబస్ ఏంటి,
అలాగే మోడల్ పేపర్స్ కూడా మనం వీడియోస్ పెట్టాము. సో ఇది కేవలం ఇంగ్లీష్కి సంబంధించి మే నెలలో జరిగిన టెట్ పేపర్. ఇదే కాదండి, మనం ఇంగ్లీష్కి సంబంధించిన గ్రామర్ కూడా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక్కొక్క సిరీస్ వైజ్గా నేను వీడియోస్ పెడుతుంటా కాబట్టి టెట్కి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన ఛానల్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే టీచర్ జాబ్ తెచ్చుకోవాలన్న వాళ్ళకి మన ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ ఛానల్ లింక్ని మీరు టీచర్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ షేర్ చేయండి. దాంతోపాటు ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు వాచ్ చేసినందుకు. ఇంకా మరిన్ని వీడియోస్తో నేను మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.